కానీ ఈరోజు దేశం మొత్తం మీద చూస్తే అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎప్పుడు కూడా బీజేపీ ఆనవాళ్ళు అనేవి ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు గతంలోనే 80s నుంచే బీజేపీ గెలిచిన దేశంలో ఇద్దరు ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీ హనుమకొండ నుంచి గెలిచారు. అంత ఇద్దరు ఎంపీల్లో ఒకళ్ళు ఆ రోజు హనుమకొండ నుంచి గెలిచిన చరిత్ర ఉన్న తెలంగాణ ఎందుకు ఇంతవరకు కూడా అధికారంలోకి రాలేకపోయారు? సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అజిత గారు. అవన్నీ సమీక్షించుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసమని కష్టపడతా ఉన్నాం. కొన్నిసార్లు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మాకు కొన్ని అవస్థలు జరిగినాయి. మీరు పక్కనే చూస్తారు, ఒడిశా చూసింటారు. నవీన్ పట్నాయక్ గారు చాలాసార్లు ముఖ్యమంత్రి కంటిన్యూస్ గెలుస్తూ వచ్చినారు. సో అక్కడ కూడా మేము అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అట్లే తెలంగాణలో కూడా చాలా మంది మేధావులు, ఇక్కడ వామపక్ష మేధావులు ఉంటారు, చాలా మంది దళిత మేధావులు ఉంటారు. నేను తప్పు పట్టట్లేదు. చాలా మంది లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించి టీవీలు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, యాంకర్లు వాళ్ళే, రోజు పొద్దున్న మమ్మల్ని బదనాం చేసేది వాళ్ళే, రకరకాలుగా ఫ్రంట్ పేజ్ లోపల వాళ్ళే ఉంటారు. ఫ్రంట్ ఫేస్ లోపల వాళ్ళే రకరకాలుగా బదనాం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీతోటే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత గారు నేను మళ్ళీ చెప్తాను, మీకు మా పాలిటిక్స్ ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ ఉండే. మేము సంస్కరణలే తీసుకొస్తాం, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాం. మా మూల సిద్ధాంతమే అంత్యోదయ. మేము పనిచేసేదే గరీబోడి కోసం పనిచేస్తాం. 100% తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల మార్పు భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. అది మీరు చూస్తారు త్వరలో. ఈరోజు మీరు ఇంతకు ముందు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం కోసమో పదవుల కోసమో గాంధీ భవన్ని తగలబెట్టే కల్చర్ ఉంది, ఇక్కడ లేదు కదా మాది క్రమశిక్షణ అని. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అది అందరికీ తెలిసిందే. అదే వాళ్ళ బలహీనత బలం రెండు కూడా. బీజేపీలో ఉన్న ఈ క్రమశిక్షణ కరెక్ట్గా ఉన్న క్రమశిక్షణ అది కూడా బీజేపీకి బలం బలహీనత అవుతుంది. ఒక్కొక్కసారి కేంద్రం అధిష్టానం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి నష్టం చేసినా కానీ భరించాల్సి వస్తుంది అనే టాక్ కూడా ఉంది. నిజమేనా? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు మేము డబ్బులు ఆపలేదు. ఆయన ఎప్పుడు 2004లో కలగంటే మేము 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయిపోయినాయి. గజ్వేల్కి మీరు వెళ్ళి చూడొచ్చు, గజ్వేల్కి రైలు వస్తుంది. సిద్దిపేట రైల్వే స్టేషన్ ఓపెనింగ్ రోజు వర్చువల్గా నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి ఓపెన్ చేస్తున్నట్టు ఇట్లా ఒక స్క్రీన్ పెట్టి దాని మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడితే అప్పటి గౌరవ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు పోయి నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉన్న టీవీని దాన్ని మీరు అందరు చూసారు. పైసలు ఇచ్చేది మేము, పనిచేసేది మేము, బదనాం అయ్యేది కూడా, తిట్లు పడేది కూడా మేము. ఒక మాట చెప్తానండి, ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. మీరు దారం పడి వెళ్తున్నారు, ఒక మామిడి చెట్టుకు నిండా మామిడి పళ్ళు కనబడుతున్నాయి. రాయి తీసుకొని చెట్టును కొడతారు, కానీ ఎండిపోయిన పక్కన ఇంకొకటి కాయలు లేని చెట్టు ఉంటుంది, కాయలు లేని చెట్టును కొడతారు. ఇట్లా మేము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం, నీతిగా ఉన్నాం, అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తున్నాం, అన్ని పార్టీలని సమదృష్టితో చూస్తున్నాం. మమ్మల్ని నానా యాగ్ చేసి నానా తిట్లు తిడితే కూడా దీది ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. ఎవరికి ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గారికి ఇస్తలేరా? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరినన్నా నేను కలువను ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అన్న ఒక్క సందర్భాన్ని చెప్పు. ఎవరిని అందరినీ కలిసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలిసినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినాం, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ గారిని కలుస్తున్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాం. దీది అంత వెస్ట్ బెంగాల్ మమ్మల్ని రోజు నానా యాగి చేసి నానా మాట్లాడంటారు, దీది వస్తే కలుస్తారు ప్రధానమంత్రి గారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఆ పార్టీని ఎప్పుడు కూడా చూస్తలేము. ఈ దేశం బాగుండాలి మేడం, నా చేయి బాగాలేదు అనుకోండి, కుడి చేయి బాగాలేదు అనుకోండి, నా శరీరం అంతా బాగుండే ఒక చేయి బాగాలేకపోతే ఎట్లుంటుంది? అట్లా అన్ని రాష్ట్రాలు బాగుండాలనేటువంటి ఒక గొప్ప దృష్టితో ఆలోచించేదే మేమైతే పొద్దున్నేస్తే మమ్మల్ని వీళ్ళకి ఫెడరలిజం తెలియదు అని తిడతారు. ఎవరు తిడతారు మేడం? ఈ దేశంలో 100 సార్లు ఎన్నికైన ప్రభుత్వాన్ని గులగొట్టి ఆర్టికల్ 356 తెచ్చి రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు ప్రజాస్వామ్యాన్ని నేర్పిస్తుంది. అజిత గారు ఎప్పుడన్నా రాష్ట్రాలు వదిలేయండి, దేశంలో మొదటి ప్రధానమంత్రి కాడి నుంచి మీరు చూసుకుంటారని తల్లి, ఎప్పుడన్నా 50% బీసీలకు వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిరా తల్లి? ఒక మాట చెప్పుకుంటారు. 55 ఏళ్ళు సుమారు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఒక బీసీనన్న ప్రధానమంత్రిని చేసి నడిపించింది 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఏళ్ళు ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిరా మేడం? వాళ్ళు ఎక్కడ వాళ్ళు సామాజిక సంతులితను పాటించారు? ఒక దళితుని అధ్యక్షుని అయితే అర్ధరాత్రి అబ్రప్ట్గా తీసి పారేసారు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఎయిర్పోర్ట్లో సరిగ్గా మాట్లాడాలేదని ముఖ్యమంత్రిని ఢిల్లీకి పోయేసరికి మార్చేసి. మేము చెప్పాలంటే 100 చెప్పొచ్చు వాళ్ళ గురించి. సరే మేము ఎలా తప్పు చేస్తున్నాం కదా, మీ క్యాబినెట్ దిగి మొదటి ప్రధానమంత్రి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2014 దాకా వారి కంటే ముందున్నటువంటి 15 మంది ప్రధానమంత్రులు దిగి వాజ్పేయి గారి కాలం మధ్యలో వచ్చిన విపి సింగ్, చంద్రశేఖర్ గారు, దేవగౌడ గారు ఆ కొన్ని నెలల ప్రభుత్వాలు వదిలేసి మిగతాదంతా కాంగ్రెస్ కదా మేడం. 50% ఎప్పుడన్నా కాంగ్రెస్ దళిత బీసీలకి మంత్రివర్గంలో క్యాబినెట్లో ఇచ్చిందేమో చూడండి, 20% బీసీలకు ఇచ్చిందేమో చూడండి. అయితే ఈ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళకి నచ్చిన కోటరీ తప్పితే దే నెవర్ ఎంకరేజ్డ్ ద సిస్టమ్. కానీ మేము చూడండి, నేను నీకు ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా అజిత గారు,
14 ఈ దేశానికి 15వ ప్రధానమంత్రి 16వ ప్రధానమంత్రి 16వ పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 17వసారి పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 18వ పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి కేబినెట్ ని మీరు ముంగడ పెట్టుకొని క్షుణ్ణంగా విభజించి చూడూరి నిజంగా సామాజిక సంతులతని మేము పాటించినామా పాటించలేదా చూడు